అసలు స్పేస్ లో చెత్త ఏంటని అనుకుంటున్నారా? చెప్తాను వినండి. భూమి చుట్టూ ఔటర్ అట్మాస్ఫియర్ లో శాటిలైట్స్ కి సంబంధించిన చెత్త అంటే జంక్ ఎక్కువైపోతుంది. ఇది ఇలానే పెరుగుతూ పోతే ఫ్యూచర్ లో లాంచ్ అయ్యే శాటిలైట్ కాన్స్టిలేషన్స్ కి ఇది చాలా పెద్ద ఇబ్బందిగా తయారవుతుంది. దీనివల్ల కోట్లు ఖర్చు పెట్టి పంపించిన శాటిలైట్స్ అన్నిటికీ కూడా ఒకదాని మధ్య ఒకటి కొలిజన్స్ జరిగే అవకాశం చాలా ఎక్కువైపోతుంది. అసలు ఈ చెత్త ఎలా క్రియేట్ అవుతుందంటే, ఆల్రెడీ లాంచ్ అయిన శాటిలైట్లకి కొంత లైఫ్ టైం అనేది ఉంటుంది. ఆ లైఫ్ టైం గనక అయిపోతే ఆ శాటిలైట్ అక్కడే డిస్మాంటిల్ అయిపోయి గాల్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఎందుకు పనికి రాకుండా అలా ఆర్బిట్ లో తిరుగుతున్నంత సేపు దాని స్పేస్ అనేది ఉండిపోవడం వల్ల కొత్తగా వచ్చే శాటిలైట్స్ కి వేరే స్పేస్ ని అలాట్ చేయవలసి వస్తుంది. ఇలాగా చాలా దేశాలు చాలా శాటిలైట్లని పంపుతూ ఉంటాయి. ఇలా స్లోగా ఎర్త్ చుట్టూ ఉన్న ఆర్బిట్ లో శాటిలైట్స్ పెరిగిపోయే కొద్దీ పాత శాటిలైట్స్ ని రిమూవ్ చేయకపోతే అక్కడ జంక్ అనేది పెరిగిపోతుంది. దీనికి చెక్ పెట్టడానికి నాసా అండ్ ఇస్రో లాంటి స్పేస్ ఏజెన్సీస్ చాలా ట్రై చేస్తున్నాయి, కానీ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పటికే భూమి చుట్టూ ఉన్న ఆర్బిట్స్